హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. మరి జిల్లా కోర్టులో భాగంగా ఈ వీడియోలో మనం డ్రైవర్ గురించి చూడబోతున్నాం. డ్రైవర్ పోస్టులు ఇది వచ్చేసి మనకు లైట్ వెహికల్ మాత్రమే. సో హెవీ వెహికల్ అవసరం లేదు కదా, మన జడ్జిలకు కారు కాబట్టి లైట్ వెహికల్ కాబట్టి సో లైట్ వెహికల్కు డ్రైవర్ పోస్టుల గురించి మనకు వేకెన్సీ రావడం జరిగింది. మరి దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అనేది చూద్దాం. అయితే ఇక్కడ కూడా పోస్టులు సంఖ్య చాలా తక్కువ ఉంది. ఎగ్జామినర్ లాగానే డ్రైవర్ పోస్టులు కూడా చాలా తక్కువ ఉన్నాయి. అయినా ఒకసారి చూద్దాం. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకంటే 30 మే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 2/6. మరి జిల్లాల పరంగా చూస్తే ఈ యొక్క డిస్ట్రిక్ట్ కోర్టు వేకెన్సీస్ అంటే డ్రైవర్కు ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి మిత్రమా. సో లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు 8th పాస్ అయ్యి 7th పాస్ అయ్యి 7th పాస్ ఫెయిల్ కంపల్సరీ 7th పాస్ అయి ఉండాలా. అది ఒకసారి చూద్దాం ఏంటి డీటెయిల్స్ అనేది. సో అనంతపురానికి వచ్చేసి 4 డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. మొత్తం 28 పోస్టులలో మరి ఈస్ట్ గోదావరికి 3 పోస్టులు ఉన్నాయి, గుంటూరుకి 2 ఉన్నాయి, కృష్ణాకి 7 ఉన్నాయి, కర్నూలుకి 3, నెల్లూరుకి 1 డ్రైవర్ పోస్టు, ప్రకాశం కూడా 1 డ్రైవర్ పోస్టు, శ్రీకాకుళం 3 డ్రైవర్ పోస్టులు, విశాఖపట్నం 3 డ్రైవర్ పోస్టులు, మరి విజయనగరానికి 1 డ్రైవర్ పోస్టు. మిగిలిన 3 జిల్లాల్లో డ్రైవర్ పోస్టులు లేవు. ఓకేనా, ఇది మనకు చాలా తక్కువ వేకెన్సీస్ అనమాట. ఏ కేటగిరీలో చూసుకొని ఆ యొక్క కేటగిరీలో ఉంటే మీరు అప్లై చేసుకోండి, లేకుంటే అప్లై చేయాల్సిన అవసరం మనకు లేదు. మరి చూస్తే 7th పాస్ అయి ఉండాలి, 7th క్లాస్ పాస్ అయి ఉండాలి. సో కానీ మరి 8th పాస్ ఆర్ ఫెయిల్, 9th పాస్ ఆర్ ఫెయిల్, 10th పాస్ ఆర్ ఫెయిల్, ఇంటర్ మాత్రం ఫెయిల్, పాస్ అయి ఉండకూడదు. అది కండిషన్. దీనిలో ఏది ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. 7th పాస్ లేకుంటే 8th పాస్ ఆర్ ఫెయిల్, 9th పాస్ ఆర్ ఫెయిల్, 10th పాస్ ఆర్ ఫెయిల్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ ఆర్ ఫెయిల్. కానీ ఇంటర్మీడియట్ సెకండరీ ఉపయోగ లోపల మీరు పాస్ అయి ఉండకూడదు. వాళ్ళకు మాత్రం ఇది అప్లికబుల్. సో క్యాండిడేట్స్ హూ ఫెయిల్డ్ ఇన్ ఇంటర్మీడియట్ విల్ కన్సిడర్డ్, బట్ దోస్ హూ హ్యావ్ హయ్యర్ క్వాలిఫికేషన్స్ దాన్ దట్ షాల్ నాట్ బి కన్సిడర్డ్. ఒకవేళ మీరు దీనికి హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇంటర్మీడియట్ పాస్ కానీ అంతగానే పైన ఉంటే మీకు యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఒకవేళ మీరు అప్లై చేసి జాబ్ వచ్చినా కూడా తర్వాత ఖచ్చితంగా తెలిసినప్పుడు తీసేస్తారు, మన మీద కేసు కూడా ఫైల్ చేస్తారు. ఇంత రిస్క్ వద్దు కదా. ఓకేనా, మరి ఏజ్ 18 నుంచి 42 వరకు ఉండాలా. వచ్చే వాళ్ళకైతే 18 నుంచి 47 వరకు ఉండొచ్చు, ఈ డబ్ల్యూఎస్ వాళ్ళకైతే మాత్రం. ఓకేనా, ఇది మనకు ఉండదు. ఓకే, చూస్తే మరి మెథడ్ రిక్రూట్మెంట్ చూస్తే ఒకసారి మొత్తం మనకు 80 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్కులు, 80 క్వశ్చన్స్ 80 మార్కులు ఉంటుంది. టైం వచ్చేసి మనకు 90 నిమిషాల టైం ఉంటుంది. సో ఇది మాత్రం అన్నిటికీ కామనే ఉంది. కానీ ఇక డ్రైవర్ పోస్టు, ఆఫీస్ సబార్డినేటు మరియు ప్రాసెస్ సర్వర్ మాత్రం సిలబస్ కొంచెం మారుతుంది. ఇక్కడ మనకి ఏముందంటే జీకే మాత్రం 40 క్వశ్చన్స్ ఉంటాయి. జీకే 40 క్వశ్చన్స్ 40 మార్కులు. జనరల్ ఇంగ్లీషు 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్కులు. అయితే గ్రామర్ వీళ్ళకి లేదు. సో నో గ్రామర్ ఫర్ ఎవరికి, డ్రైవర్కు. అది మాత్రం ఆఫీస్ సబార్డినేట్కు ఉండదు, సర్వర్కు ఉండదు. కాబట్టి ఓన్లీ 10 మార్కులు. దట్ కూడా అంతా వొకాబులరీ ఉంటుంది. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. సో మెంటల్ ఎబిలిటీ చేసి మనకు 30 క్వశ్చన్స్ 30 మార్కులు ఉంటుంది. మొత్తం ఇది కూడా 80 క్వశ్చన్స్ 80 మార్కులు. ఎవరైతే మెరిట్లో ఉంటారో వాళ్ళ కేటగిరీలో వాళ్ళకి మాత్రమే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. మరి మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు మీద కూడా అప్లై చేసుకోవచ్చు. సో డ్రైవర్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా ఆఫీసు సబార్డినేట్ కూడా అప్లై చేసుకోవచ్చు. అవునా కదా, సేమ్ క్వాలిఫికేషన్ కాబట్టి. మరి ఆన్లైన్ కోర్స్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ డొనేట్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది. మరి ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. మీకు ముఖ్యంగా డ్రైవర్కు సబార్డినేట్లకు బ్యాచ్ కూడా డివిజన్ చేసి మీకు అర్థమయ్యే విధంగా సపరేట్గా అర్థం కాని క్లాస్ తిరిగి చెప్పడం జరుగుతుంది అనమాట. సో మీరు మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద ఉన్నటువంటి లింకులు బేస్ చేసుకోండి. అంటే వాట్సాప్ గ్రూప్లోనే వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయిపోతే మీకు అక్కడ అప్డేట్ ఇస్తూ ఉంటాం అనమాట. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఖచ్చితంగా అప్లై చేయండి, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా. థ్యాంక్ యూ.